ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలేమిటో ఒకసారి చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. మొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తోంది. ఉద్యోగం, చదువు, చిన్న వ్యాపారాల కోసం వెళ్లే మహిళలకు ఇది పెద్ద సహాయం అవుతోంది. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి కోసం సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ డబ్బు నేరుగా తల్లి ఖాతాలోనే జమ అవుతుంది. అలాగే కొత్త జనాభా పాలసీ ప్రకారం మూడో బిడ్డ కనితే 25,000 రూపాయలు ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, స్త్రీనిధి, వడ్డీ లేని రుణాలు, మరెన్నో పథకాలు. మహిళల సాధికారతకు పునాది వేసింది తెలుగుదేశం పార్టీ స్థాపకుడు అన్నగారు ఎన్టీఆర్. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, గ్రామీణ మహిళలకు డ్వాక్రా సంఘాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మహిళల అభివృద్ధికి బలమైన మార్గం చూపించారు. ఇప్పుడు అదే దారిలో కూటమి ప్రభుత్వం మహిళల కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. మహిళలు ఈ వీడియో చూస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మహిళలందరికీ హృదయపూర్వకంగా హ్యాపీ ఉమెన్స్ డే.